నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతి రాజధాని ప్రాంతం గతంలో 2014 నవనగరాల నిర్మాణం చేయాలి, ప్రపంచంలోనే ఒక అద్భుత రాజధానిగా రూపకల్పన చేయాలి. గడిచిన కాలం 10 ఏళ్ళు దాటింది. అసలు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి, దుస్థితి ఏ రాష్ట్రానికి ఉండదేమో, ఇటుపైన దేశంలో రాకూడదేమో అన్న విధంగా అమరావతిలో జరిగిన రాజకీయ క్రీడ. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు, హడావుడి చేశారు. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు దారుణంగా. ఇప్పుడు రాజధాని అంశం మాట్లాడే హక్కు కూడా లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇలాంటి టైంలో మరి 2014లో ఏదైతే మధ్యస్థుగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రాంతం అమరావతి ప్రాంతాన్ని అక్కడ ఎంపిక చేశారో, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసుకున్నారో ఆ ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణం జరగాలి. అయితే నిర్మాణం కట్టడంలో పలు విమర్శలు ఎదురవుతున్నాయి, పలువురు సూచనలు చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు కడితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, అది అనువైన ప్రదేశం కాదు, ఇది కొంతమంది మాట్లాడేది. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా రచ్చ సాగుతుంది. మరి అమరావతి పరిస్థితి ఏంటో, మరి ఎలాంటి భవనాలు అక్కడ నిర్మితం అవుతాయో, ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏంటో అన్నది చాలా కీలకంగా మారనున్న నేపథ్యం. మరొక వైపు ఏపీ క్యాబినెట్ సమావేశం అవుతుంది, అసెంబ్లీ సెషన్స్ కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఈరోజు మరొక శ్వేతపత్రం. ఇవన్నీ రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో మరింత ఇంట్రెస్టింగ్గా నడుస్తున్న అంశాలు. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బొలిశెట్టి సత్య గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా సత్య గారి వెర్షన్ తీసుకుందాం. సత్య గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు పెద్దల గఫూర్కి అలాగే వర్మ గారికి నమస్కారం. సత్య గారు ఓకే. సత్య గారు, ఏంటి అమరావతి రాజధాని, అక్కడ కట్టడాలు, నిర్మాణాలు, ఈ మధ్యన మీ పేరు బాగా ఎక్కువ వినిపిస్తున్నది అక్కడ ఆ నాయకులకంట. ఏంటి సత్య గారు అందులో ఏదో లిటిగేషన్ పెడుతున్నారు, సత్య గారు అక్కడ కట్టకూడదు అంటున్నారు, నదీ పరివాహక ప్రాంతాల్లో భవనాలు ఏమన్నా ఉంటే అవి ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ రకంగా గతంలో చేసినవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి అని ఇలా చాలా మాట్లాడే పరిస్థితి. మీ ఉద్దేశం ఏంటి? ఆ ప్రాంతంలో నిర్మాణాలు జరగకూడదనా, లేకపోతే కొంత ప్రాంతం మేరకు నిర్మాణాలు జరగకూడదనా? ఆ క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ఆల్రెడీ ప్రభుత్వానికి ఉందండి. ఎన్జిటి ఒక సజెషన్స్ ఇచ్చింది, అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతినకూడదు, ఫ్లడ్ ప్లైన్స్ని కాపాడుతూ కన్స్ట్రక్ట్ చేయమని. సో అది జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, అందులో ఏం అనుమానం లేదు నాకు. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వద్దని కానీ కన్స్ట్రక్షన్ చెయ్యకూడదని కానీ ఏనాడు ఎప్పుడు కూడా చెప్పలా. చెప్పిందంతా ఏంటంటే పరివాహక ప్రాంతం అంటే బేసిక్గా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా మనం కేవలం రివిట్మెంట్ వాల్స్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా కొంత ఏరియా ఏదైతే రివర్ ఏరియా ఉందో ఆ రివర్ వదిలేయాలన్నది అది ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా నా ఉద్దేశం ముందు నుంచి. అలాగే ఇప్పుడు గంగా నదిలో కొట్టుకుపోయినాయి, యమునా నదిలో కొట్టుకుపోయినాయి, తర్వాత కృష్ణా గోదావరిలో అటువంటి జరగకూడదని, అటువంటి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇదివరకు ఎన్జిటికి కూడా రాసి ఇచ్చారు. మాకు ఎన్జిటిలో కూడా ముఖ్యమైన ఇబ్బంది మాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఫ్లడ్ ప్లైన్స్ని డ్యామేజ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, ఆ ఫ్లడ్ ప్లైన్స్ నుంచి వాటర్ తీసుకొని అమరావతికి సప్లై చేస్తాము. మొట్టమొదటి నుంచి అమరావతిలో రాజధాని అన్న కన్ఫర్మ్ చేసిన తర్వాత, అంటే అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది రెండు కలిసి అమరావతిలో రాజధాని అని నిర్ణయించిన తర్వాత మీరు నేను ఇంకెప్పుడు కూడా దాన్ని ఆపడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ప్రజల తీర్మానం. ప్రజలు ఎందుకు అవకాశం లేదు సార్? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3 ప్రాంతాలు వెళ్తామన్నారు, అమరావతిలో అసెంబ్లీయే ఉంచుతామన్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు, తరలించే హక్కు లేకపోవడం ఏంటి? లేదు కదా, లేనిదే చేస్తానన్నాడు, అందుకే పోయాడు. బేసిక్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు ఉంటే చెయ్యొచ్చు. ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే వర్మ గారు, మొట్టమొదట అసెంబ్లీలో ఇక్కడ అమరావతిలో రాజధాని కడుతున్నాం అన్నప్పుడు నాకు అబ్జెక్షన్ ఉందని ఆయన అబ్జెక్షన్ ఆయన రేస్ చేయాలి. ఆయన అబ్జెక్షన్ రైజ్ చేయకుండా నగరం రాష్ట్రానికి నడిబొడ్డులో కట్టాలి, 30,000 ఎకరాల్లో కట్టాలి, ప్రభుత్వ భూమిలో కట్టాలి అన్నాడు ఆయన.
ప్రభుత్వ భూమి కాదు, ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు, ప్రజలు పూలింగ్ లో ఇచ్చారు, తీసుకున్నారు, కడుతున్నారు. దానికి అబ్జెక్షన్ ఆయన రైజ్ చేయాలి కదా. అసెంబ్లీలో సర్వసమ్మతితో చిన్న అబ్జెక్షన్ కూడా రైజ్ చేయలేదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తాలూకా ఎమ్మెల్యేలు కానీ. సిమిలర్ గా ఇట్ ఇస్ రిఫర్డ్ టు ద కౌన్సిల్ యునానిమస్లీ యాక్సెప్టెడ్. ఒక్కసారి మొత్తం ప్రజలందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత, మేధావుల సభ అనుకున్న కౌన్సిల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అక్కడి నుంచి తరలించడం ఎవరి వల్ల కాదు. అయితే అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న బయోడైవర్సిటీని కాపాడుతూ అక్కడ ఉన్న కొండవీటి వాగు, పాలవాగు ఇటువంటి వాగుల తాలూకా వీటిని మూవ్మెంట్స్ ని డ్యామేజ్ చేయకుండా రాజధాని నిర్మాణం చేయమని సూచనలు ఇచ్చింది ఎన్జిటి. అలాగే 2 కమిటీలు పెట్టింది. ఆ కమిటీలు చెప్పిన దాని ప్రకారం కట్టమని చెప్పింది. అది డెఫినెట్ గా దాని ప్రకారంగానే జరుగుతుంది. అందులో అంటే మీరు చేసే ట్వీట్లన్నీ కూడా వక్రీకరిస్తున్నారనా మీరు చెప్తున్నారు? 100% వక్రీకరిస్తున్నారండి. ఎవరు వక్రీకరిస్తున్నారు? నిన్న ఒక యూట్యూబ్ ఛానల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ అండ్ మేక్ ఇట్ పాపులర్, ఒక యూట్యూబ్ ఛానల్లో ఏం పెడతారంటే, 2 పెదవులు కూర్చొని డిబేట్ పెట్టారు. బొలిశెట్టి సత్య గారు విశాఖపట్నంలో రాజధాని కట్టమంటున్నారు, ఇతను అప్పుడేం చేశాడు, ఇప్పుడెందుకు రెవదీశాడని. అసలు ఆ రాజధాని విశాఖపట్నం ఉన్నప్పుడే విశాఖ వాసిగా కూడా నేను చెప్పాను అది సాధ్యం కాదని. ఎప్పుడో జస్టిస్ వాంచు కమిటీలో రాష్ట్ర విభజన జరిగిన, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడే విశాఖపట్నంలో కట్టమని అప్పుడు చెప్పారు జస్టిస్ వాంచు, కానీ జరగల. ఆ తర్వాత సర్వసమ్మతితో అమరావతిని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను కానీ మా జనసేన పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా విశాఖపట్నం రాజధాని కట్టడానికి అడగల. నాకు పైపచ్చి మేము వ్యతిరేకించాం. విశాఖపట్నం రాజధాని కుదరదని చెప్పు. ఎందుకు కుదరదు, మీరు ఇక్కడ ఉండకూడదా, మిమ్మల్ని తగిలేయాలి అని చెప్పి వైసీపీ నాయకులందరూ చాలా మంది చెప్పారు. ఉత్తరాంధ్ర వాళ్ళు కారా, మీరు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి వద్దా? ఇవి కాదండి. బేసిక్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎక్కడ అసెంబ్లీలో ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీతో సహా ఎవరెవరు ఉన్నారో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే గైడ్ లైన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ఇచ్చిన కమిటీల ప్రకారంగా నిర్మాణం జరుగుతుంది. జరగకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు తర్వాత ఎవరు చేసినా సరే. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న చట్టాలను తీసుకొని చట్ట ప్రకారంగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, ఈయన అన్ని చట్టాలు చూసుకొని చేస్తాడు కాబట్టి కోర్టులో 8 ఎవరు కేసు వేసినా నిలబడదు. ఆయన అన్ని చట్టాలు వయోలేట్ చేస్తాడు కాబట్టి ఎక్కడ ఏ కేసు వేసినా పోతుంటది. ఇప్పుడు నా మీద రెగ్యులర్ ఈ మధ్య మొన్న ఏంటంటే నేను అడ్డుతున్నాను, అమరావతి వద్దు, విశాఖపట్నం కావాలంటున్నానని చెప్పారు. అది 100% తప్పు. అది బూత్ కూడా. అటువంటి చెత్త టాపిక్లు డిబేట్లు పెట్టిన ఛానల్స్ ని మీ ద్వారా ప్రజలు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, వర్మ గారు. నమస్తే.